సెకండ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరంటే జాబ్ ఉంటుంది, ఆల్రెడీ చేస్తూనే ఉంటారు, 20 lakhs 25 lakhs 10 lakhs 15 lakhs. వాళ్ళకి ఏంటంటే యుఎస్ వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉన్నప్పుడు వాళ్ళు H1 అప్లై చేసుకుంటారు. లక్కీగా ఎప్పుడో పిక్ అవుతారు. పిక్ అయినప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు జాబ్ రిజైన్ చేసి అమెరికా వెళ్ళాలా వద్దా అనేది సెకండ్ కేటగిరీ వాళ్ళు. థర్డ్ కేటగిరీ వీళ్ళు ఏంటంటే జాబ్ లేక క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ రాక అమీర్పేటలలో వాటిలలో కోచింగ్ తీసుకొని H1B లాటరీ అప్లై చేసి పికప్ అవుతారు. సో వీళ్ళు వెళ్ళి జాబ్ ఎత్తుక్కోవాలి. ఎందుకు అంటే వీళ్ళు అక్కడ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తారు కాబట్టి ఆబ్వియస్లీ, అంటే సెకండ్ కేటగిరీలో నేను చెప్పిన వాళ్ళు వెతుక్కోవాలి, వీళ్ళు వెతుక్కోవాలి. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి పర్లేదు. వీళ్ళు ఏంటంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేకుండా H1 మీద వెళ్ళి కోర్సులు నేర్చుకొని అవి నేర్చుకొని వెళ్ళి జాబ్ ఎత్తుకోవాలి. సో వెళ్ళొచ్చా లేదా? ఫస్ట్